సినిమా లవర్స్ వెల్కమ్ టు జేసీయూ జామీ సినిమాటిక్ యూనివర్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే వార్ టూ సినిమా గురించి. వార్ టూ అనగానే మనకు ముందే గుర్తొచ్చేది వార్ అనేటప్పటికీ హృతిక్ రోషన్, జాకీ ష్రాఫ్ ఎంత బాగా చేశారు, ఎంత పెద్ద హిట్ అయిందని మనకు తెలుసు. కానీ ఇప్పుడు వార్ టూ అనేటప్పటికీ మనకి స్టార్టింగ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ గారు డైరెక్టర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో మొత్తం ఇండియా మొత్తం అదొక పెద్ద న్యూస్ అయిపోయింది. అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఈయన 50% మ్యాచ్ అవడా మీకు తెలిసిందే కదా. నార్త్ ఆడియన్స్కి కానీ నార్త్ డైరెక్టర్స్కి కానీ మన సౌత్ ఇండియా అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సెలెక్ట్ చేసుకున్నారంటే అది ఒక పెద్ద న్యూస్ అయింది. ఇప్పుడు సినిమా పరంగా వస్తే నేను చూసిన దాన్ని బట్టి చూస్తుంటే వార్ టూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారికి ఏమాత్రం తీసుకోలేదు. చాలా బాగా చేశారు ఇద్దరు. డైరెక్టర్ గారు కూడా మంచి స్కోప్ ఇచ్చారు ఇద్దరికి కూడా. దీన్ని మనం డైరెక్టర్ మనం అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ సినిమా పరంగా చూస్తున్నప్పుడు సినిమా స్టోరీ బాగానే ఉంది. నెక్స్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేటప్పటికీ ఎందుకు ఈ మధ్యన మనం మాట్లాడుకుంటే ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కూడా వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ కానీ యూస్ చేసి అందరూ చాలా బాగా చేసేస్తున్నారు. కానీ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకు విఎఫ్ఎక్స్ అంత దృష్టి పెట్టట్లేదు అనేది మరి నాకు అదొక డౌట్ ఉంది. మిగతా ఓవరాల్గా చూసుకుంటే సినిమా స్టోరీ పరంగా చూసుకున్న వీళ్ళు తీసిన స్క్రీన్ ప్లే, జేమ్స్ బాండ్ తరహాలో డైరెక్టర్ ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ ఈ కంట్రీ చూపించడం అంతా బాగానే ఉంది. వీళ్ళిద్దరు డైరెక్షన్ పరంగా చూసుకున్న, యాక్టింగ్ పరంగా చూసుకున్న, ఈ యొక్క డ్యాన్సు, యాక్టింగ్, ఫైట్ సీక్వెన్సెస్, ఇవన్నీ ఇంట్రోస్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ ఒక్క విఎఫ్ఎక్స్ అనేది డ్రాబ్యాక్గా అనిపించింది నాకు. మిగతా ఓవరాల్గా బాగానే ఉంది. నెక్స్ట్ హృతిక్ రోషన్ గారికి ఇంకేం చెప్పవలసిన లేదు. ఆయన ఎలా చేస్తాడో ఏంటనేది బాగా తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా హృతిక్ రోషన్ గారిని డామినేట్ అని చెప్పను, ఈక్వల్గా మ్యాచ్ చేశారు. అంతా ఇంకా 100% సినిమాకి ఆయన ఎఫర్ట్ ఇచ్చారని మాత్రం మనం చెప్పుకోవాలి. ఇంకా ఓవరాల్గా వార్ టూ గురించి మనం చెప్పుకోవాలంటే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు.